నువ్వు ఆరు మీద ఒట్టేశావని తప్పక తీసుకుంటున్నాను అమర్. సారీ బాగి. థ్యాంక్ యూ ఆరు. బాగి గారికి అమర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పమన్నావు. నో నీడ్ పార్థు. ఇప్పుడు ఆరు ఉండుంటే ఎంతగానో సంతోషించేది. ఆరు లేకపోయినా తన ప్రేమని నువ్వు ఫుల్ఫిల్ చేస్తున్నావు కదా అమర్. ఎక్కడున్నా ఆరు హ్యాపీ అవుతుంది. నేను కోరుకునేది కూడా అదే మనోహరి. ఆ నగలు నీ దగ్గరున్నాయంటే ఈ పెళ్ళయ్యే వరకు అరుంధతిని పక్కనున్నట్టే. తనే నీ పెళ్లి దగ్గరుండి జరిపిస్తుందనుకో. పెళ్ళవ్వగానే ఆ నగలు బాగి గారికి తిరిగిచ్చాలి. మనం జాగ్రత్తగా పెట్టు. మనోహరి మామూలుది కాదు. బాగీని బాధ పెట్టి తన పంతాన్ని నెరవేర్చుకుంది. ఇదిగో కళ్ళు తుడుచుకో. నేను నిన్నేడిపిస్తాను కానీ నేనేడవను మనోహరి. నీ చేతులతో మీ అక్క నగలు నువ్వే ఇచ్చేలా చేశాను. నువ్వు ఏడవడానికి ఇంతకంటే కారణం కావాలా? పిచ్చి మనోహరి, నేనివ్వకూడదు అనుకుంటే ఈ నగలు నీ చేతికొచ్చేవే కావు. అంటే అమర్ని ఎదిరించేదానివా? నీ అబద్ధాలు బయట పెట్టుండేదాన్ని. అది నీ వల్ల కాదు గాని ఇందాకేమన్నావు? గెలుపు నీదేనా? ఇప్పుడెవరు గెలిచారే? ఏంటి ఈ నగలకే? కాదా మరి. ఇప్పుడు నీ నుంచి మీ అక్క నగలు తీసుకున్నాను, రేపు అమర్ని కూడా తీసుకుంటాను. పొగట్టి కళ్ళలు కొనకు. ఇలా నేను మీ అక్క నగలు నీ చేతే తీసుకుంటాను అని నువ్వు కలగన్నావా? లేదు కదా. అలాగే అమర్ని కూడా తీసుకుంటాను. అది నీకు పీడకలవుతుంది. ఇంకో విషయం, ఈ నగలు మళ్ళీ నీకు తిరిగి ఇవ్వడం కుదరదు. ఇక ఇవి నాకే సొంతం. ఏయ్, పెళ్ళవగానే తిరిగిస్తానన్నావు కదా. అసలు పెళ్ళైతే కదా, అది జరగదు కదా. పిల్లలు రాతోడు వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఈ నగలు నీకిచ్చాను. అవి తిరిగి ఇవ్వలేదనుకో, నువ్వు ఏం చేయలేవు బాగి. నీకు చేతనైతే ఇంకేదైనా చేసుకో, నో ప్రాబ్లం.